ఎందుకు వినలేదు వీళ్ళు? తెలియక కాదు. సంఖ్యాకాండం అంటది, ఒకడు పాపం చేస్తున్నాడు అని అంటే అది బుద్ధిపూర్వకంగా తెలిసి చేస్తే దేవుడు అలాంటి వాళ్ళని సహించడు, వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతాడట. దేవుడు వేసే అతిపెద్ద శిక్ష ఏంటో మీకు అర్థం కావాలని అంటే, వ్యాధులు పంపించడం, రోగాలు రావడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఏవేవో పోవడం, ఇది కాదు శిక్ష. నిజమైన విశ్వాసికి శిక్ష అంటే ఏంటో అర్థం కావాలనంటే, దేవుడు దూరం అవితే ఎలా ఉంటుందో తెలిస్తే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడమే అతిపెద్ద భయంకరమైన శిక్ష. దేవుడు మన చేతిని వదిలేయడమే. ఆయన కొట్టినా పర్లేదు, మనల్ని తిట్టినా పర్లేదు, హెచ్చరించినా పర్లేదు, మన అనాథులను చేసినా పర్లేదు, మన కుటుంబంలో విపత్తులు జరిగినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని వదిలేశాడా దాన్ని భరించలేవు. ఒకవేళ నువ్వు నిజంగా మారిన విశ్వాసం అయితే, ఆయన ప్రేమ నీకు ఆది కాండం నుండి నీకు ప్రకటన గ్రంథం వరకు అర్థమైన తర్వాత, నీ గతంలో నుండి నిన్ను పిలిచిన ఆ పిలుపు నీకు జ్ఞాపకం ఉంటే, దేవుడు దూరం జరుగుతున్నాడంటే నువ్వు సహించలేవు. నిజంగా దేవుడు దూరం అయితే అంత బాధ ఉంటుందని అంటే, ఇక్కడ చూడండి, ప్రభావం పోయిందట. ఏ ప్రభావం? దేవుని మహిమ ప్రకాశం, ఆయన సన్నిధి. దేవుడే వెళ్ళిపోయాడు వద్దని. సిలోహు ప్రాంతం నుండి అష్టోదుకి వెళ్ళింది, అష్టోదు ప్రాంతం నుండి ఎక్రోనుకు వచ్చింది, ఎక్రో నుండి గాతుకి, గాతు నుండి బేత్సెమెస్కి. మీరు ఈ లైన్ అంతా చదవండి. బేత్సెమెసు ప్రాంతం నుండి బాయిలా, యెహూదా అనే అభినాదాబ్ ఇంట్లోనికి వచ్చింది, అదే ఉజ్జా ఇంట్లోనికి. అక్కడ నుండి యెరూషలేము భూభాగానికి వచ్చింది. చరిత్రలో మీరు బైబిల్ చదవండి, సిలోహు ప్రాంతంలోనికి మరలా దేవుని మందసం వచ్చిందని ఎక్కడ కనబడదు. కదలని ప్రాంతంగా దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న సిలోహు ప్రాంతం ఒకానొక రోజుకి మనుషుల యొక్క పాప స్వభావంలో నుండి పుట్టుకొచ్చిన ప్రవర్తనను బట్టి సిలోహు ప్రాంతం ఎగతాళికి గురి కాబడింది, హాస్యాస్పదం అయిపోయింది. ఒకరోజు సిలోహు ప్రాంతంలో పండగలు జరిగేవి, కానీ ఆ పండగలు జరిగిన ఆ ప్రాంతం హాస్యాస్పదం అయిపోయింది. యెరూషలేముని గద్దించడానికి, మీరు జాగ్రత్తగా లేకపోతే యెరూషలేము నివాసులారా సిలోహుకు పట్టిన గతి ఏంటో చూడండి అన్నాడు ఆయన. ఇశ్రాయేలీయులైన నా మనుషుల, నేను ఏర్పరచుకున్న నా ప్రజలైన వారి దుష్టతను బట్టి నేను దూరం అయిపోయిన వారికి. అంటే దేవుడు ఎందుకు దూరం అవుతాడు మనుషులకి అని అంటే, నువ్వు చేసిన పాపాలు అవి తీవ్ర స్థాయికి చేరిగి నువ్వు కావాలని బుద్ధిపూర్వకంగా నువ్వు పాపంలోనికి దిగితే దేవుడు దూరం జరుగుతాడట. అదే జరిగింది. ఏలీ కుటుంబానికి దగ్గరగా ఉన్న ఆయన మందసం, ఆయన సింహాసనానికి సన్నిధికి గుర్తైన ఆ మందసం ఇశ్రాయేలీల కుటుంబాలకి దేవుని మందసానికి మధ్యవర్తిగా ఉన్న ఏలీ కుటుంబానికి వారి గృహాల నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? దుష్టత్వం. మహిమ పోయింది చూడండి. సిలోహు ప్రాంతానికి పోయింది, ఇశ్రాయేలీలకి పోయింది, యాజకుల కుటుంబాలకి పోయింది, అందరికీ పోయింది. కారణం దుష్టత్వం ప్రబలడం వల్ల. దేవుడు ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే దేవుడు నిన్ను చంపాడు, ఆయన సైలెంట్ అయిపోతాడు. అది చావు కన్నా భయంకరమైన శిక్ష. అది దేవుడు నిన్ను దేనికో అప్పగించడు, ఆయన సైలెంట్ అయిపోతాడు, ఇలా పట్టుకున్న చేయి ఆయన వదిలేస్తాడు. అదే భయంకరం. మీకు అర్థమవుతుందో లేదో? ఆవిడికి అర్థమైంది, దేవుడు మా కుటుంబాల నుండి పోయాడు, ఆయన ప్రభావం మా ఇశ్రాయేలీల మధ్య నుండి పోయింది, అన్యుల దగ్గరికి పోయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, అన్యజనుల దగ్గరికి దేవుని మందసం పోతే దేవుడు సైలెంట్ అయిపోయాడు చూడండి, పట్టించుకోకుండా. ఫిలిస్తీన్ల చేతుల్లోనికి దేవుని మందసం పోతే సైలెంట్ అయిపోయాడు. ఆయన ఏం కలుగు చేసుకోవట్లేదు. ఇంక దేవుడు కొన్ని సందర్భాలలో హెచ్చరించినప్పుడు మనం మారకపోతే పెద్ద పెద్ద శిక్షలు మన మీదకు పంపడు. దానికన్నా భయంకరమైనది దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు. మరలా చరిత్రలో, భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ సిలోహు ప్రాంతంలో దేవుని సన్నిధి ఉండదు. మరలా వచ్చిందా? రాదు. దేవుడు మనల్ని కూడా గద్దిస్తాడు, మనల్ని కూడా హెచ్చరిస్తాడు, వాక్యం చేత ఎన్నో మార్లు గద్దిస్తాడు. నువ్వు బుద్ధిపూర్వకంగా తెలిసి కావాలని, ఆ 15వ అధ్యాయం చదవండి సంఖ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళాక, కావాలని బుద్ధిపూర్వకంగా మనం చేతులు పెడుతున్నాం అనుకోండి, దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, క్షమిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. కానీ ఒకానొక రోజు నేను వెళ్ళిపోతున్నాను రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలనంటే,
ఏడుస్తూ రాస్తున్న దావీదు కీర్తన చదువు. ఏమంటాడు తెలుసా? దేవా, నేను తెలిసి పాపం చేశాను, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేకు. తెలిసి తెలిసి పాపం చేశానయ్యా. కళ్ళు మూసుకుపోయి నువ్వు హెచ్చరించావు, నేను వినలేదు. నా తన ద్వారా చెప్పావు, నాకు అర్థమైంది. నిన్ను వేడుకునేది ఒక్కటే, నా యొద్ద నువ్వు దూరం అవ్వకు. ఈరోజు మనకి ఎవరికి ఉన్నాయండి? దేవుడు దూరం అవుతాడన్న బాధ మనకి ఏమైనా పడుతుందా? ఇంకా నీకు బాగా అర్థం కావాలనంటే కలువరిగిరిలో ఏడుస్తూ వేలాడుతున్న ప్రభుని చూడు. ఆయన ఒలివల కొండలో ఉన్నప్పుడు, ఆ గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు రక్తం కారేంతగా ఏడ్చాడు కదా. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే. ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే. ఎందుకు చేశాడైనా అన్నిసార్లు ప్రార్థన? మరణాన్ని భరించలేక, కొరడ దెబ్బలకు భయపడా, ముండ్ల కిరీటానికి భయపడా, లేదా రోమీలు కొట్టే ఆ రోమీల యొక్క చిత్రవదని ఆయన ముందే ఊహించుకొని మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనుష్యుడు కాబట్టి భయపడ్డా? ఇలాంటి వివరణలు చెబితే నమ్మొద్దండి. మన దేవుడు, మన ప్రభువు భయపడేవాడు కాదు మరణానికి. ఆయన వచ్చిందే మరణించడానికి, ఆయన వచ్చిందే కొరడా దెబ్బలు సహించడానికి, ఆయన వచ్చిందే మన పాపాలను ఆయన భుజాల మీద వేసుకోవడానికి. ఆయన ఎందుకు భయపడతాడు? మరి ఆ గిన్నె తీసే ప్రభువా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే 3 సార్లు ప్రార్థన చేస్తాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, వేదన పడుతూ ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడంటే భయపడి కాదు. భయపడేవాడైతే, ఈయనే భయపడితే, గురువే మరణానికి భయపడితే శిష్యులు ఏమైనా భయపడ్డారా? శిష్యులే తలలు ఇచ్చేశారు, శిష్యులే ప్రాణాలకు తెగించారు, తలకిందులుగా సిలువేయించుకున్నాడు పేతురు గారు, తల ఇచ్చేశాడు యాకోబు. వీళ్ళే భయపడినప్పుడు వారు నడిపించిన గురువు ఎందుకు మరణానికి భయపడతాడు? ఆయన ముందే చెప్పాడు, ఆయన మరణం కొరకు శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత, పరిసయ్యుల చేత, రోమీల చేత నేను సిలువ వేయబడతాను, కొట్టబడతాను. ఇవన్నీ ఎరిగిన ప్రభు నాకు ఈ గిన్నె దూరం చేయి, ఈ మరణాన్ని దూరం చేయి అంటున్నాడంటే కారణం ఏంటి? మరణానికి భయపడి కాదు. మరి ఎందుకు చేశాడంటే ఆ కలువరిగిరిలో ప్రభుతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకో. ఏలి ఏలి లామా సబక్తా అంటే, దేవా నా చెయ్యొద్దులేదు, నా చెయ్యొద్దులేదు, నువ్వు నాకున్న ఒకే ఒక్క వేదన, ఈ ముండ్లు నన్ను బాధించవు, ఈ కొరడా దెబ్బలు నన్ను బాధిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నన్ను బాధించేది ఒకటి ఉంది, నువ్వు నా చేతిని వదిలేసే గడియ. దేవుడు దూరం అయితే ఎలాంటి వేదన ఉంటుందో ఏడుస్తున్న ప్రభువుని చూడు, కళ్ళల్లో నుండి రక్తం కారుతున్న యేసుక్రీస్తు కన్నులను చూడు. దేవుడి ప్రేమ నిజంగా అర్థమైతే ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు చెయ్యి వదిలేస్తానంటే మాత్రం సహించలేడు. దావీదు గారు అదే మాట, యేసుక్రీస్తు వారు అదే మాట, నా చెయ్యి వదలొద్దు ప్రభువా. ఏదేమైనా యేసుక్రీస్తుని ఎంతసేపు చెయ్యి వదిలేసాడండి ప్రభు? 3 గంటలు ఆ కలువరిగిరిలో వేలాడుతున్న గంటలు, ఒకవేళ తక్కువలో మాట్లాడదు, 3 గంటలు దేవుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడనంటే ఆ సహవాసం ఎలాంటిదో గుర్తించు. ఆ ఎడబాటు కూడా నీ వల్ల, నా వల్ల కలిగింది. కానీ మనకు దేవుడు దూరమైన పెద్ద లెక్కలేదు. మన కుటుంబాలు శాంతితో నెమ్మదితో బ్రతికేస్తే చాలు. దేవుడు మనల్ని వదిలేసిన పెద్ద లెక్కలేదు మనకి. మన ఇష్టం వచ్చినట్టు మన దేహంలో పుడుతున్న కోరికలు మనం నెరవేర్చుకుంటే చాలు. బైబిల్ అన్నది, ఒకవేళ నువ్వు అలానే బ్రతికితే పాపాలు మీదేసుకున్న తన ప్రియ కుమారుని వదిలేశాడు. అయినా నిన్ను నన్ను పట్టుకుంటాడా? పట్టుకుంటాడు. నువ్వు మారతానంటే. ఇప్పటికైనా కలువరిగిరిలో వేలాడిన ఆ దేహాన్ని చూస్తూ ఆ కొరకు ప్రభువుని చేయను వదిలేసి నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడో తెగిపోయింది ఆదాము దగ్గర బంధం, మళ్ళా క్రీస్తు మరణం ద్వారా కలిసింది. నా చెయ్యి విడవద్దు ప్రభువా అని నా చెయ్యి పట్టుకోమని ఎవరైతే ఇస్తారో ఆయన పట్టుకుంటాడు. ఆయన లేదు, ఆయన పట్టుకున్నా సరే నువ్వు గెజాయించుకుని నీ కోరికలకి పెద్ద పెట్టేస్తూ దేవుణ్ణి తగ్గిస్తూ అహంకారులుగా అవిధేయత నీలోకి వస్తే హోప్ నీ ఫినేహాస్లకి ఎలా దూరం అయ్యాడో మనకి దూరం అవుతాడు. ఇంక నిజంగా ఆయన అర్థమైతే మీకు ఒకటే ఉండాలండి, మన జీవితంలో ఏం జరిగినా పర్లేదు, కానీ దేవుడు మనతో ఉంటే చాలు. ఆస్తులు పోయినా పర్వాలేదు, మన బిడ్డలు మనకు దూరమైనా పర్వాలేదు, మన భర్తలు భార్యలు దూరమైనా పర్లేదు, దేవుడు దగ్గరగా ఉండాలి. ఇది రక్షింపబడిన విశ్వాసికి, క్రీస్తులో మార్పు చెందుతున్న విశ్వాసికి ఇది పడుతుంది.
ఇది నచ్చట్లేదు, నాకు ఈ బంధాలే ప్రాముఖ్యం అంటున్నావు అంటే దేవుడు నీ కొరకు ఏం చేశాడు నీకు అర్థం కావట్లా. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి 3 గంటలు ప్రభు చేయి వదిలి ఉండలేకపోయాడే, మనం ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. 3 గంటలు ఆయన ఉండలేకపోయాడు, 3 గంటలు, కానీ సంవత్సరాలు 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 గడుపుతున్నాం. ఆ స్థితిలోనికి మనం వెళ్ళొద్దు. అందుకే మన కీర్తనలో ఒక కీర్తన ఉంటుంది, ప్రభువా నా చేయి విడిచిపెట్టొద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నజరేతువాడా నన్ను విడిచిపోవద్దు. చాలా భారంతో రాసిన కీర్తనలు అండి అవి. ఆయన మనల్ని దాటిపోతే మనల్ని ఆదరించేవాడు ఎవడు ఉండడు. ఇక ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన చేయి వదిలేస్తాడు అనుకోండి, అదేనా మన రొమ్ములు బాదుకుంటాం. శిలో ప్రాంతానికి మరలా దేవుని సింహాసనం, దేవుని సన్నిధి రానట్టు మన బ్రతుకుల్లోనూ కూడా రాడు. కాబట్టి మన కోరికల కన్నా, ఈ రంగుల లోకం కన్నా, మన రక్త సంబంధికుల కన్నా దేవుని సంబంధికులకి, దేవుని యొక్క బాంధవ్యానికి మనం పెద్ద పెట్టేస్తే జీవితాలు బాగుంటాయి. ఆయన మనతో ఉంటాడు.